శ్రీ సాయిరాం. శ్రీ గురుదేవదత్త. శ్రీ సమర్థ రామదాస విజయము అధ్యాయము 53. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. గురువుల కర్తవ్యం. శ్రీ నిత్యానందుల వారికి సాష్టాంగ వందనము చేసి విద్యాసాగరుడు ఇలా ప్రశ్నించాడు. గురుదేవా, సద్గురువుల కర్తవ్యాన్ని విశదీకరించండి స్వామి అంటూ ప్రార్థనాపూర్వక విన్నపం చేశాడు. చిరునవ్వులు చిందిస్తూ శ్రీ నిత్యానందుల వారు, విద్యాసాగర, ఈ భూమిపై జన్మించేటప్పుడే ప్రతి వ్యక్తికి వాని జీవితంలో ఏమేమి చేయవలననే కర్తవ్యాన్ని భగవంతుడు ఏర్పాటు చేసి ఉంచుతున్నాడు. దానిని విధి అని పెద్దలు సంబోధించారు. ఆ విధి ప్రకారమే ఎవరైనా నడుచుకుంటారు. మానవుడై పుట్టిన జీవునికి విధి ప్రకారం నడుస్తూ కూడా తన జీవితాన్ని సంస్కరించుకునేందుకు కొంత స్వాతంత్ర్యం కూడా కల్పించాడు భగవంతుడు. ఆ స్వాతంత్ర్యమును ఉపయోగపరచుకోవడంలో కొందరు దుష్ట మార్గాన్ని, కొందరు సన్మార్గాన్ని ఎంచుకుంటారు. వారి వారి మార్గాల ద్వారా ఈ జన్మలోని కర్మ సంచయం పునర్జన్మకు కొంత సంక్రమిస్తుంది. గత జన్మలోని భాగం ఇప్పుడే బుద్ధిని పుట్టిస్తూ ఉంటుంది. అందువలననే బుద్ధి కర్మానుసారిణి అని ఆర్యోక్తి ఏర్పడింది. ఎందరెన్ని విధాల తప్పని చెప్పినా తప్పటడుగు వేసిన వాడికి తాను చేసే తప్పని తోచదు, కావున అంగీకరించడు. తప్పులు చేయడం తప్పు కాదు, కానీ తప్పును ఒప్పుకొనక వినుట పెద్ద తప్పు. అంతేకాక ఆ తప్పును ఒప్పుగాను గొప్పగాను మార్చ ప్రయత్నించుట తప్పులలోకెల్లా గొప్ప తప్పు. అందువలననే అటువంటి వాడిని మూర్ఖుడని పెద్దలు ఉదాసీనంగా ఉండుట జరుగుతుంది. విద్యాసాగర, ఏ వ్యక్తి అయినా సంస్కరించబడాలంటే అతని మనసు వశమందుండాలి. అతని మనసు అతను చెప్పినట్లు విననప్పుడు మనసే గురువైనట్లు అతడు భావించి మనసు చెప్పిన త్రోవన పోతూ ఉంటాడు. గురువులు అందరినీ మంచి మార్గంలో నడవమనే ప్రబోధిస్తారు. వినేవారే వింటారు. వినని వారి పట్ల నిర్లిప్తులై చూస్తూ ఉదాసీనంగా ఉండుటయే గురువుల కర్తవ్యం. వారు చేసిన దుష్కార్యాల ఫలం అనుభవించాల్సి వచ్చినప్పుడైనా వారే మంచిగా మారుతారు అని నిరీక్షిస్తూ అత్యంత ఓర్పుతో ఉంటారు గురువులు. ఓ వినయభూషణుడా, అశాంతి ఆవరించి అన్ని వైపులా చీకటి అలుముకొని బాధలు చుట్టుముట్టిన తరుణంలో సాధు సజ్జనుల దర్శనము కొరకు తపిస్తూ అన్వేషణ జరిపితే వారి దర్శనంతో శాంతి, ప్రేమ, తృప్తి, ఆనందము కలుగుతాయి. జీవునికి తననెవరైనా ఉద్ధరించాలనే సంకల్పం కలుగుతుంది. అప్పుడు సద్గురువుపై నమ్మకం కలుగుతుంది. సాధారణంగా మానవుని మనస్సు మహా చంచలమైనది. అది ఎక్కడికో పరిగెడుతూ ఉంటుంది. ఆ నిరంతర భ్రమణంలో అది అలసిపోయినప్పుడే ఆసరా కోసం అన్వేషిస్తుంది. అలా అన్వేషించి గురుపాదాలను ఆశ్రయిస్తే ఆ మనస్సు స్థిరత్వాన్ని పొందుతుంది. మానవుని నిద్రగాని, కలగాని, మెలకువ రాగానే మాయమైపోతాయి. అలాగే జీవునికి ఆధ్యాత్మికంగా మెలకువ కలగడం అనగా జ్ఞాన విషయాల పట్ల అభిరుచి కలిగితే అప్పటి వరకు ఉన్న వేదనంతా అటుమాయమవుతుంది. ఆ స్థితిలో సద్గురు సేవ, సమాశ్రయం లభిస్తే జ్ఞాన విషయాలు శ్రవణం చేసేందుకు అనుకూలత ఏర్పడుతుంది. సద్గురు బోధను శ్రవణ, మనన, నిధిధ్యాసలతో అనుసరించి ఆరాధించినప్పుడు అటువంటి శిష్యుడిని సద్గురు విడవక ఉద్ధరించగలడు. ఆ విధంగా పరిపక్వత చెందిన శిష్యుడు ఉప్పురాయి నీటిలో కరిగి తన పూర్వరూపములో లయమైనట్లు పరమాత్మ యందు లయం కాగలడు. అట్లు కాక ప్రతివాడిని ఆ స్థితిలోకి ఉద్ధరించాలని సద్గురు పరమాత్మ సంకల్పించినా ఆ జీవుని కర్మలనేవి అడ్డుపడుట తప్పదు. అలా అడ్డుకున్న వాటిని జప, ధ్యాన, తపో సాధనల వలన కొన్నింటిని, అనుభవించడం ద్వారా కొన్నింటిని పరిహరించుకోవడానికి శిష్యుడు సంసిద్ధం కావాలి. గురుని అనుగ్రహం అటువంటి శిష్యునికి సంపూర్ణంగా అండగా నిలుస్తుంది. ముముక్షువులు. గురు సన్నిధానానికి చేరే వారందరూ ముముక్షువులు కారు, అనగా మోక్షాపేక్ష కలవారు కారు. రకరకాల భావాలు, బాధలు, కోరికలు కలిగిన వారుంటారు. బాధలు పడేవారికి గురువు అనుగ్రహం ఆ బాధ నివారణ కొరకు మాత్రమే కావాలి. కోరికలు కలిగి వచ్చిన వారికి వారి కోరికలు తీరితే చాలు.
గురువు అనుగ్రహం ఆ మోతాదులోనే కావాలి వారికి. అందువలనే పెద్దలేమన్నారంటే, సద్గురుని సన్నిధిలో చేరిన వారిలో 3 వర్గాల వారు ఉంటారు. బద్ధజీవులు, ముముక్షువులు అనగా మోక్ష మార్గాన్వేషకులు, ముక్తజీవులు అని చెప్తారు. బద్ధజీవులు అనగా తమ అభిప్రాయాలకే విలువనిచ్చుకుంటారు. తమ నియమనిష్టలు, పూజా పురస్కారములు గొప్పవిగా తలుచుకుంటారు. సద్గురు ప్రబోధములు వింటారు, కానీ తమ అభిప్రాయాన్ని ఏమాత్రమూ మార్చుకోరు. ఇటువంటి వారినే బద్ధజీవులు అంటారు. దీనికి ఉదాహరణగా రాతి బొమ్మను నీటిలో ఎన్ని రోజులుంచినా తాను కరగదు, నీటిని తనలోనికి రానియదు. ఇటువంటి వారు గురు సన్నిధిలో ఎన్ని సంవత్సరాలున్నా వారి స్వభావంలో మార్పు రానే రాదు, అనగా వారు గురు సామ్రాజ్యంలోనికి ప్రవేశించలేరు. ఇక 2వ వర్గం వారైనటువంటి మోక్ష మార్గ అన్వేషకులు గురు ప్రబోధములు విన్నప్పుడు వాస్తవంగా తమ స్వభావాన్ని మార్చుకోవాలనుకుంటారు, కానీ ఎంతోమంది చెప్పే విషయాలు విని ఉన్నందున తాముగా నిర్ణయించుకున్నవి, ఆచరిస్తున్నవి కర్మకాండలు, పూజలు, కొన్ని కర్తవ్యాలను విడవలేక వినేదానికి ఆచరించేదానికి సమన్వయపరచుకోలేరు. దీనికి ఉదాహరణ, గుడ్డబొమ్మను నీటిలో ఉంచినప్పుడు నీటిని పీల్చుకుంటుంది, బయటకు తీసినప్పుడు నీటిని వదిలివేస్తుంది. ఈ విధంగా వీరి స్థితి ఉంటుంది. ఇటువంటి వ్యక్తులు సుదీర్ఘకాలం గురు సన్నిధిలో నిలబడగలిగితే కొంతకాలము తర్వాత వారి కర్తవ్యాన్ని సూదంటురాయి పద్ధతిలో తెలుసుకొని జ్ఞానాన్ని పొందుతారు. వీరినే ముముక్షువులు అంటారు. 3వ వర్గం వారు వైరాగ్యము పొంది సంసారం నుండి పూర్తిగా విడిపడితే గాని జనన మరణముల వలయము నుండి జీవుడు విడిపడడని అనేక పురాణములు, ఇతిహాసముల ద్వారా తెలిసి గురుపాదాశ్రయం ద్వారా తప్ప ముక్తి లభించదని గురువులను ఆశ్రయించేవారు కొందరు ఉంటారు. అలా చేరుకున్నవారు సద్గురుని బోధనను శ్రవణం చేసి దానికి అనుకూలంగా తమ స్వభావాలను మార్పు చేసుకుంటారు. వారు గురువాక్య పాలన కంటే వేరే సన్మార్గం లేదని నమ్ముతారు. ముక్తి పొందాలంటే తమ విజ్ఞానాన్ని, అభిమానాన్ని, అహంభావాన్ని పూర్ణంగా విడిచిపెట్టాలన్నప్పుడు ఏ విధమైన సంకోచము లేకుండా విడిచిపెట్టగలరు. సద్గురునితో భావైక్యము కలిగి వర్తిస్తారు. అటువంటి వారిని ఉప్పు బొమ్మతో పోలుస్తారు. ఇది నీటిలో వేయగానే కరిగి నీటి రూపం ధరిస్తుంది. అదేవిధంగా గురు పరమాత్మతో స్వరూప ఐక్యం చెందగలరు. అది అసలైన ముక్తి. అటువంటి వారు గురు సన్నిధానములో అకించనత్వము అంటే తనకంటూ ఏమి ఉంచుకోనివాడు అని కలిగి ఎటువంటి పేరు ప్రఖ్యాతులు కోరకుండా వినయము, నమ్రత కలిగి ఉంటారు. గురువులు మాత్రం ఎటువంటి వ్యక్తులు చేరినా వారికి శ్రవణం చేయించే ప్రబోధములలో ఏమీ మార్పు ఉండదు. అందరికీ ఒకే విధముగా సత్యజ్ఞానమునే ప్రబోధిస్తారు, కానీ వారి ఎందుగల స్వభావాలను అనుసరించి వారు గ్రహించుకోవడం జరుగుతుంది. ఎటువంటి వారినైనా ఉన్నత స్థాయి నుండి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళే ప్రయత్నమే గురువులు చేస్తారు. శిష్యులు అనుకూలంగా స్పందిస్తే గమ్యం దగ్గరవుతుంది. విద్యాసాగర, సద్గురువు యొక్క బాధ్యత శిష్యుల పట్ల చాలా ఎక్కువగానే ఉంటుంది. ఏ గురువైనా తనకు చేరువైన వారిని ఉద్ధరించాలనే సంకల్పంతోనే ఉంటారు. కొందరు ఫలానా గురువుకు శిష్యులమని చెప్పుకొని ఆ గురుని ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తూ అపకీర్తి కలిగించేవారుంటారు. సద్గురువులు అటువంటి వారిని జాగ్రత్తగా కనిపెట్టి సరైన గుణపాఠం చెప్పవలసి ఉంటుంది. విద్యాసాగర, శ్రీ సమర్థ రామదాస స్వామి వారు శిష్యులను ఎంతో గొప్పగా తీర్చిదిద్దారు. ఆయన వీలైనంత వరకు అడవులలోనే నివసిస్తూ జనబాహుల్యంలోని లోపాలను తమ సంకల్పంతోనే సరిచేస్తుండేవారని చెప్పుకున్నాము కదా. అంతేగాక ముందు తరాల వారి కొరకు వారు పడిన తపనంతా వారి చేత రచించబడిన దాసబోధ గ్రంథము ద్వారా మనకు విశ్రమగుచున్నది. అందులో వారు ఇలా ప్రబోధించారు. విరక్త లక్షణములు. ధార్మికులారా, సాధువులారా, విరక్త లక్షణములనగా సాటిలేని విలువ కలిగిన రత్నములు. ప్రపంచములో మానవుడై పుట్టిన ప్రతివాడు కష్టపడి సంపాదించవలసినవి అవియే. యోగులు విరక్తులైన వారి సామర్థ్యము ఆశ్చర్యం గొలుపును. కానీ ఊరక చూచిన ప్రయోజనమేమున్నది? ఆ సామర్థ్యమును సంపాదించవలనని దృఢనిశ్చయము భూని సాధన చేయవలను. ముందుగా వారిని ఆశ్రయించి వారేమి కృషి చేసి ఆ సామర్థ్యాన్ని పొందినారో తెలుసుకొనవలను. తరువాత సాధించ పూనుకొనవలను. ఈ లక్షణముల వలన సత్కీర్తి, జన్మ సార్థకత, మహత్తత్వము, ఆనందము కలుగును.
అట్లు ఆనందసాగరమున తెలియాడగలుగుటకు వివేక వైరాగ్యములే మూలము. మిత్రులారా, ఈ దాసబోధ గ్రంథమును శ్రద్ధగా చదవండి. పఠనం చేసిన దానికి గాలికి వదిలివేయకండి. మీ హృదయములో పదిలపరచండి. భౌతిక ధనమునందు ఆపేక్షను విడచుటే విరక్తి. తద్వారా వైరాగ్యము, భక్తి, జ్ఞానము ఒకదాని వెంట ఒకటి లభించును. ఇతరులకు బోధించే సద్గురువులు వానిని తమ ఆచరణ యందు చూపవలను. తమ విరక్తి ద్వారా లోకులకు శాంతి కలిగించవలను. నీతి, దయ, ఓర్పు, మైత్రి, క్షమ, సహనము, క్రోధరాహిత్యము, సర్వజీవుల ప్రేమ కలిగి ఇతరులను తమతో పాటుగా ఆధ్యాత్మిక మార్గములో నడుపుటకు నేర్పును కలిగి ఉండాలి. నిర్మలముకు ఆత్మజ్ఞానమును బోధించినప్పుడు వైరాగ్య ప్రశంసతో సాధకులకు, సామాన్యులకు చక్కని బాటను నిర్దేశించి సమాధానపరచగలుగు శక్తిని సంపాదించాలి. పర్వదినములందు, ఉత్సవ సమయములందు భక్తులు ఒకచోట చేరిన తరుణం కనిపెట్టి జ్ఞానబోధ చేయవలెను. తన మాటలు అందరూ పాటించకపోయినను నిరాశ నిస్పృహకు లోనుగాక తన విరక్త భావముని అవలంబించి నిశ్చలముగా ఉండవలెను. ఇతర సాధు సజ్జనులతో మైత్రి సలుపుచు నిరహంకారిగా అందరి ప్రసంగములు శ్రద్ధగా వినవలెను. అందేమైనా శాస్త్ర విరుద్ధమైన వాక్యములున్నచో సభలో తెలుపరాదు. శాస్త్ర చర్చలకు, వాగ్వివాదములకు సాధువులు దూరం ఉండవలెను. ఆధ్యాత్మ నిరూపణము, సగుణ భజనము, బ్రహ్మజ్ఞానము, పిండజ్ఞానము, తత్వజ్ఞానము మొదలైనవే గాక కర్మ, అకర్మ, వికర్మల స్వభావమును క్షుణ్ణముగా నెరిగి ఉండవలను. సిద్ధాంత మార్గము, ఉపాసనా మార్గము, జ్ఞాన మార్గము, కర్మ మార్గము, ప్రవృత్తి నివృత్తుల విశ్లేషణము, ప్రేమ, ఉదాసీనత, ధ్యానస్థితి, సహజస్థితి, విదేహస్థితి మొదలగు సకల విషయ పరిజ్ఞానము అవశ్యము తెలిసి ఉండవలను. ధ్వని, లక్ష్యము, మంత్రము, యంత్రము, విధి విధానము, బహువిధ మతములలోని మర్మము, ధర్మము తెలుసుకొని విరక్తుడుగా ఉండాలి. అట్లు విరక్తుడైన సాధు పొంగవుడు ప్రపంచమునకు స్నేహితుడై, శ్రేయోభిలాషి అయి, స్వతంత్రుడై, విచిత్ర చరిత్రుడై, బహుగుణవంతుడై, రక్తిని విడిచి దైవభక్తుడై, అలిప్తుడై, నిత్యముక్తుడై ఉండవలను. శాస్త్ర సారమెరిగి ముముక్షువులకు ఆదర్శవంతుడై, సర్వులకు శుద్ధ మార్గంలో ప్రబోధించుటలో సమర్థుడై, చతురతతో సర్వులకు వారి వారి హితము అహితములను తేటతెల్లముగా తెలుపగల నైపుణ్యము కలిగి వర్తించవలను. ప్రజల సందేహమును నివారించుచు అందరినీ తన వారిగా చేసుకొనుచు నిందయొనర్చు వారికి వందనములు అర్పించువాడే యోగి సార్వభౌముడు అనిపించుకొనును. సాధకులకే గాక సంసార బద్ధులకును మోక్ష మార్గమును బోధించి తన వాక్చతురతతో వారిని మేల్కొల్పుచు వారి యందలి ఉత్తమ గుణములను మాత్రము గ్రహించి తన వివేకము చేత వారిలోని అవగుణములను దూరీకరించి ఆటంకములను తొలగించి వారికి మేలు చేయవలను. ఈ లక్షణములన్నీ నా సహజనానుభవముతో ఉదహరించబడినవి. సజ్జనులు సహృదయంతో గ్రహింపుడు. ఈ లక్షణములన్నీ మీరు ఉపాసించుట చేత 2 లాభములు గలవు. నిజమైన విరక్తిని కనిపెట్టుటకును మీలోని అవలక్షణమును దూరీకరించుకున్నటకును ఉపయోగపడును. ఎందుకైనా అభ్యసించి సాధించుటయే శ్రేయస్కరం అని వారి దాసబోధ ద్వారా బోధించారు అని శ్రీ నిత్యానందుల వారు సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. వెంటనే జయ జయ రఘువీర సమర్థ అని శ్రోతలతో పాటు విద్యాసాగరుడు జయ జయనాదములు చేయగా గురువుగారు కూడా శృతి కలిపారు. నిత్యానందుల వారు కొంత తలువు నిశ్చలముగా ధ్యానముద్ర వహించి ఉండగా అందరూ చేతులు జోడించుకొని వారి వాగమృతాన్ని శ్రవణం చేయడానికై ఎదురు చూస్తున్నారు. 2 నిమిషాల తర్వాత వారు కన్నులు తెరవగా విద్యాసాగరుడు, గురుదేవా, నా ప్రశ్నలను మన్నించి ఇంతదనుక అపూర్వమైన విషయములను వివరించినారు. తరువాత శ్రీ సమర్థుల వారు ఏమి చేసినారో తెలుపవేగదను అని ప్రార్థించాడు. శంభాజీకి హితోపదేశం. నిత్యానందుల వారు శ్రీ సమర్థుల వారి కర్తవ్యాన్ని ఇలా చెప్పసాగారు. విద్యాసాగర, శ్రీ సమర్థుల వారు శంభాజీకి ఒక లేఖ వ్రాయించారు. ఆ లేఖలోని సారమిది: రాజా, రాబో 5 సంవత్సరముల కాలము చాలా కఠినము, కష్టతరమైనది. కావున నా సూచనలను పాటించి శుభములను పొందుము. నీవు తగు జాగ్రత్త వహించాలి. అందరి సలహాలను పొందిన తర్వాత
ధర్మ మార్గములో నిర్ణయాలు తీసుకొనము. రాజధర్మము క్షాత్రధర్మములో వివరించుచు మీ తండ్రికి 2 లేఖలు వ్రాసి ఉంటిని. వాటిని పదిలముగా చదువుకొనము. వారిని ఆచరణలో పెట్టినచో నీవు నీ రాజ్య సంపదలను సురక్షితంగా నిలుపుకొనగలవు. నీ స్వంత తెలివిని ఉపయోగించి బుద్ధితో యోచించి కార్యతత్పరత కలిగి వర్తించు. ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మమే నేను రక్షిస్తుందని మరోవద్దు. లోగడ నీకు రాసిన లేఖలోని విషయాలు తిరిగి ప్రబోధిస్తున్నామని భావించవు. శాంతముగా ఉండాలి రాజా. జాగరూకత ఎల్లవేళలా అవసరము. కోపము పనికిరాదు. నీ చుట్టూ పనిచేయు వారిని కనిపెట్టి మసలుకో. ఏకాంతములో యోచించు. ప్రజలను ప్రేమతో పాలించు. ఉగ్రత్వం పనికిరాదు. పైకి ఉగ్రంగా కనిపించు. అంతరంగములోన శాంతమునే అవలంబించు. ప్రజల అపరాధమును క్షమింపగలిగితే శ్రీరాముని ఆశీస్సులు నీకు లభిస్తాయి. దీనులను హీనులను దయతో కనిపెట్టు. వారితో చేతనైన సేవలు చేయించుకొని వారి పోషణ భారం వహించు. శౌర్యము ధైర్యము సాహసము నీకు కీర్తిని తెస్తాయి. అప్పుడే నీ తేజస్సు పెరుగుతుంది. నీ తండ్రి శివాజీ ఏనాడున్నూ తన గురించి ఆలోచించలేదు. ఇతరులకు మేలు చేసి తరించాడు. ఈ లోకములో అతని కీర్తి ఆచంద్ర తారార్కమై వెలసిల్లుతుంది. ఆయన విశిష్టతను తెలుసుకో. నీ పెనతండ్రి వెంకోజీ తంజావూరులో ఉన్న గురుభక్తిని వదలక శుభములు పొందుచున్నాడు. నీవున్ను శుభ పరంపరలను అందుకొని యశస్సును గడించు. ఇంతకన్నా చెప్పేదేమీ లేదు అని వ్రాసి పంపినారు. ఆ రాజు వారి బోధనలను అంగీకరించి ఆచరించినా నిరాకరించినా ఆయనకేమీ నష్టము లేదు. శంభాజీ శౌర్య ధైర్య సాహస ధర్మగుణ సంపన్నుడే. శ్రీ సముద్ర వారి హితబోధన అంగీకరించాడు. ఆచరణలో పెట్టేందుకు అనేక ఆటంకాలు కలిగాయి. తండ్రికి ఉన్నంత దృఢభక్తి స్థిరచిత్తం లేకపోవడం చేత తండ్రి పొందినట్లు పరిపూర్ణ గురువు అనుగ్రహాన్ని పొందలేకపోయినాడు. చాపల్లో చివరి దర్శనం. ఇట్లుండగా తర్వాతి సంవత్సరం శ్రీరామనవమి ఉత్సవ సమయంలో శ్రీ సమర్థులు స్వయంగా చాపలకు వచ్చారు. అన్నీ దగ్గరుండి నిర్వహింపజేసినారు. అత్యంత వైభవోపేతంగా శ్రీరామనవమి వేడుకలు నిర్వహించినా శివాజీరాజు లేని లోటు ప్రత్యేకంగా అందరికీ తెలుస్తూనే ఉంది. అందరికీ పూర్వపు ఉత్సాహం లేదు. ఏదో అశాంతి ఆవరించుకునే ఉంది. దివాకర్ భట్ ఉద్ధవస్వామి ధైర్యం చేసి శ్రీ సమర్థుల వారి వద్ద ఈ మఠ పునరుద్ధరణ విస్తరణ గురించి శివాజీరాజు యొక్క కోరికను మన్నించి అనుమతించవలసినదిగా ప్రార్థించారు. దాని కొరకు రాజాగారు సమర్పించిన పారితోషికములను భద్రపరిచి ఉంచినామని, తమరి ఆజ్ఞ అయినచో పని ప్రారంభించగలమని విన్నవించుకున్నారు. కార్యకర్తల వంక సాదరంగా చూచి శ్రీ సమర్థులు తల పంకించుచు ఏమున్నాయో వాని ఇక్కడికి తెమ్మని ఆజ్ఞాపించినారు. కార్యకర్తలు భద్రపరిచయించిన అనేక బంగారు వజ్ర వైడూర్యములు పొదిగిన నగలు తెచ్చి శ్రీ సమర్థుల వారి ముందు ఉంచారు. శ్రీ సమర్థులు ఒక్కొక్క ఆభరణమును చేసి అక్కడున్న బ్రాహ్మణులను రమ్మని వారికి దానము చేయసాగిరి. కార్యకర్తలు చేతులు జోడించి, గురుదేవ్, ఈ సొమ్ము మఠ నిర్మాణమునకై ఉంచబడినది. తమరిట్లు దానము చేసినచో ఇంకేమి మిగులును అంటూ ప్రార్థిస్తున్నారు. ఆ మాటలు వింటూనే శ్రీ సమర్థులు ఆ నగల పీఠకలోనున్న శివాజీ కరవాలను చేదబట్టి కోపోద్దీపితులై, అవును, ఏమి మిగలను? ఏమీ మిగలదు. శివాజీ చేత సంరక్షింపబడిన ధర్మమే మిగలలేదు. ధనమేమి మిగులును? అతనితో పాటు అంతా పోయింది. అంతా పోయింది. అవును, ఈ భూమిపైన ఏదీ మిగలదు. అంతా పోయేదేగా. నేను మిగలను, మీరు మిగలరు అంటూ విహ్వలులై కరవాలం జరిపిస్తుంటే అందరూ భయకంపితులైనారు. దూరంగా పోయి ఎవరినైనా చంపేస్తారో తామే చంపుకుంటారో అన్నంత భయపడిపోయారు. కొంచెం సేపు అలా విన్యాసాలు చేసి తరువాత గురుదేవులు శాంతించారు. అప్పుడు అక్కాబాయి ఉద్ధవస్వామి దగ్గరకు పోయి చేతులు జోడించి, స్వామి మహారాజ్, మేమందరము తమ బిడ్డలము కాదా? శివాజీరాజు అంతటి వారము కాకపోయినా తమ సేవలో తరించాలనే నిశ్చయంతోనే ఉన్నాము. మమ్ము కరుణించండి. తమరి అనుమతి లేకుండా మేమేమీ చేయలేమని ప్రార్థించారు. కానీ శ్రీ సమర్థులు ఎక్కువగా మాట్లాడక, సరే, ఉన్నదేదో భద్రపరుచుకోండి. దేవాలయ నిర్మాణానికి శ్రీరామ ప్రభువు ఎవరిని ఎంచుకుంటాడో వారే చేస్తారు. ఇక్కడి వారు ఆయనకు చాలా రుణపడి ఉన్నారు. వారి రుణం తీర్చుకోరా అంటూ అచ్చటి కార్యకర్తల వంక చూచారు. వారందరూ చేతులు జోడించి ఆ కార్యభారాన్ని మేము వహించదమని మాట ఇచ్చారు. తర్వాత శ్రీ సమర్థులు ఏకాంతంగా
శ్రీరాములు ఇతర ధ్యానంలో కూర్చున్నారు. అలా చాలాసేపు ఉండి తర్వాత శ్రీరాముని ఈ విధంగా ప్రార్థన చేశారు. శ్రీరామచంద్ర ప్రభో, నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము అన్నీ నీవే. ఈ లోకములోని తల్లి నామమాత్రమేనని, అది నీవు చేసిన లీలయేనని భావిస్తాను. చిన్ననాటి నుండి సర్వవిధములా కాపాడినావు. ఎటువంటి దుఃఖానైనా సహించే శక్తిని ప్రసాదించావు. చెట్టుపైన గంతులేస్తే క్రింద పడకుండా రక్షించావు. క్రింద పడినా దెబ్బ తగలకుండా కాపాడినావు. నేను చేసిన అల్లర చిల్లర పనులన్నీ ఎంతో ఓర్పుతో సహించావు. గోలీలాడితే గెలిపించావు. సకల వేదములను అభ్యాసం లేకుండానే నా చేత పలికించావు. హే శ్రీరామ, గోదావరిలో దూకితే రక్షించావు. తల్లికి హితమైన మాటలు చెప్పించావు. సమయస్ఫూర్తిగా శ్రీరామనవమి ఉత్సవమునకు ఇంటెడు గోధుమలు ఇచ్చి నిర్వహణకై ఉపాయం తోచినట్లు చేశావు. జగత్ కళ్యాణ చింతన కలుగుటకై బాల్యమునందే నీ దూత మారుతి యొక్క సహకారముతో మంత్రోపదేశమిచ్చావు. వివాహ సందర్భములో సావధాన శబ్దముతో నా కర్తవ్య నిష్టకై సావధానపరిచినావు. 12 సంవత్సరములు నాచే అనుష్ఠానము చేయించావు. తదుపరి 12 సంవత్సరములు తీర్థాటనము చేయించావు. నీ ప్రియ సేవకుడైన మారుతి కౌగిలిలోకి చేర్చావు. ధర్మ సంకటముల నివారించుటకై 4 దిక్కులను మఠ నిర్మాణములు చేయించినావు. శివాజీని అనుగ్రహించి గురు సన్నిధికి చేర్చి ఇరువురికి నీ సత్తాను తెలిపినావు. నీ సంకల్పంతోనే శివాజీ ఇంతటి సుస్థిర సామ్రాజ్య స్థాపన చేయగలిగాడు. ప్రజలందరికీ నీ నామ ప్రభావమును చేతనైనంతగా వివరింపజేసితివి. శ్రీరామ, ఇదంతా నిజంగా నీవు చేయకుంటే ఎవరికి సాధ్యం? చాఫల్లో నీ సంస్థానం ఏర్పడింది. నీ ఇచ్ఛానుసారమే అనేక చోట్ల మారుతి మందిరములు ఏర్పడి ఆయా ప్రదేశముల యందలి ప్రజలను ధైర్య సాహసవంతులుగా మార్చినవి. నీ సంకల్పములన్నీ నా సంకల్పములందు మిళితం చేసి నెరవేర్చుకున్నావు. నా యందు ఇంత అనుగ్రహమును ప్రసరింపజేసి ధనుని చేశావు. నా గుణదోషములు ఎంచకుండా కోరినదల్లా ప్రసాదించావు. నీ అనుగ్రహమునకు పారము లేదు. ఈ భూమిపైన ఇక నేను నిర్వహించవలసిన కార్యము ముగిసినదని భావించుచున్నాను. స్వామి, నీ ఆజ్ఞకై వేచియున్నాను, కరుణించుము అని ప్రార్థించుచుండగా ఆంతరంగిక భక్తులు కన్నుల నీరుగారుచుండ వినిచుండిరి. శ్రీరామ, నీవు తిలోకనాథుడవు. నీ భక్తవాత్సల్యమును ఏమని కొనియాడగలను? సర్వమును త్యజించిన అనాథుడైన నాకు నీవే నాథుడవు. ఈ అనాథుడనే ఏ విధంగా గట్టింకి చెదవో నీకే ఎరుక. నీ కృప ప్రసరించిన ఏ అల్పజీవి అయినా ఉడతవలే తరించును గదా. నేను నిమిత్తమాత్రులను. ఈ వైభవం అంతా నీదే రామా. నీ సొమ్మును నీవెలా రక్షించుకునేదవో రక్షించుకో అని తన హృదయాంతర్గత ఆవేదనంతా నివేదించారు. లోపల గుడిలో వారొక్కరే ఉన్నారు. శిష్యులంతా బయట మండపంలో ఉన్నారు. ఒక దివ్య ప్రకాశం అందరికీ దర్శనమిచ్చింది. అందరూ ఆశ్చర్యంతో నమస్కరించారు. శ్రీ సమర్థులు అచ్చటినే సాష్టాంగ నమస్కారం చేశారు. ఆ సమయంలో శ్రీరాముల దర్శనం శ్రీ సమర్థులకు లభించినదని అందరూ భావించారు. తర్వాత అక్కడ ఉన్నన్ని రోజులు చాఫల్ దేవాలయ శిఖరాన్ని తదేకంగా చూస్తూ గడిపారు. శ్రీ సమర్థులు తమ అవతార సమాప్తికై వేగిరపడుచున్నారని అందరికీ తెలిసిపోయింది. ఎవరికీ వారిని పలకరించేందుకు ధైర్యం చాలలేదు. మౌనంగా నిర్లిప్తంగా రోజులు గడుపుచున్నారు. ఆ సంవత్సరం శ్రీరామనవమికి కళ్యాణ్ను డోంగాం నుండి రావద్దన్నారు. గురువు ఆదేశం మేరకు ఆ స్వామి రాలేదు. శ్రీ సమర్థులు చైత్రమాసం బహుళ ఏకాదశి నాటికి సజ్జన గడుగు బయలుదేరి వచ్చారు. కాలము శరవేగంగా గడుస్తున్నది. వసంత ఋతువు పూర్తయింది. గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరదృతువులు గడిచాయి. హేమంత ఋతువు ప్రవేశించింది. మార్గశిర మాసంలో డోంగాం నుండి కళ్యాణ స్వామి వచ్చారు. శ్రీ సమర్థులు ఎంతో ఉత్సాహంగా కనిపించారు. అక్కాబాయి, ఉద్ధవస్వామి చాఫల్లో శ్రీ స్వామివారి ప్రార్థన గురించి అంతా యథాతథముగా వర్ణించి చెప్పారు. కళ్యాణ స్వామి నవ్వేసి శ్రీరాములు వారి అందేగాక మన యందు కూడా అంతే ప్రేమను కలిగి ఉన్నారు కదా, ఊరక ఎందుకు దిగులు పడడం అని వారిని ఊరడించాడు. సద్గురుని సన్నిధిలో దాసబోధ గ్రంథములోని 20వ దశకం పూర్తి చేశాడు. దానిని శ్రీ సమర్థుల వారు తమ చేతిలోకి తీసుకొని అక్షర దోషములను తన స్వహస్తములతో సరిచేసినారు. కొన్ని దినముల తర్వాత కళ్యాణ స్వామి వీడ్కోలు నమస్కారం చేస్తుంటే, నా ఆజ్ఞ లేనిదే నీవిక్కడికి రాకూడదు అని శాసించారు. కళ్యాణ స్వామికి అప్పుడు అక్కాబాయి గారు చెప్పిన సరి అయిన విషయమేనని భావన కలిగింది. అయినా
శ్రీరామరక్ష అని సద్గురుదేవునికి మొక్కి బయలుదేరినారు. ఆ రోజు తర్వాత నుండి శ్రీ సమర్థ స్వామి పాలు మాత్రం ఇవ్వు చాలు అని అక్కాబాయిని ఆజ్ఞ చేశారు. ఇట్లు అన్నము వర్జించుటకు హేతు వారికి అర్థమవుతున్నది, కానీ ఎదురు ప్రశ్నించే సాహసము లేకపోయింది.